ఆహ్వానిస్తున్నాము. ఉత్సాహం మీ అందరికీ ఆత్మీయులు. బాబు గారిని చూస్తే ఎవరికి ఉత్సాహం ఆగట్లేదు. కానీ సభని ఆరంభించడానికి దీపారాజన్తో సభని ఆరంభించవలసిందిగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్నాము దీపారాజన్ కొరకు. दिन दीरी नक्क जम जम తదుపరిగా అందరూ ఒక్కసారి తమ స్థానాల నుంచి నుంచుంటే మనకి కర్మభూమి మాతృభూమి రెండు ఉంటాయి. కర్మభూమి మాతృభూమి రెండిటి నేషనల్ యాంథమ్ ఒక్కసారి విందాము. తదుపరి ఐ రిక్వెస్ట్ ఐటీ టీమ్ టు ప్లీజ్ ప్లే ది యూఏఈ నేషనల్ యాంథమ్. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे
जय जय हे ఒక రెండు నిమిషాలండి. అందరికీ విజ్ఞప్తి, ఒక 2 నిమిషాలు మా తెలుగు తల్లికి పాట ఒక్కసారి మీ అందరికీ శ్రవణం తర్వాత మనం ఆసీనం అవుదాము. దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలను ఒక్కసారి నిల్చోమని కోరుకుంటున్నామండి. మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు కను చూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటే, విరవిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు. ధన్యవాదాలండి. అందరికీ ధన్యవాదాలు. దయచేసి ఆసీనులు అవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. తదుపరిగా మనం స్పాట్ లైట్ ఆన్ ద గల్ఫ్ ల్యాండ్ అన్న ఒక థీమ్తో మనకి శ్రీ సుధాకర్ రావు గారు స్కిల్ డెవలప్మెంట్, తదుపరి తులసి కుమార్ ముక్కు గారు ఎంపవర్మెంట్ మీద, అలానే విశ్వేశ్వర్ రావు ముక్కుతి గారు సిఎక్సో క్లబ్ మీద మనకి ప్రెజెంటేషన్స్ ఇవ్వబోతున్నారు. మొదటిగా సుధాకర్ రావు గారిని ఆరంభించవలసిందిగా కోరుకుంటున్నాం. సుధాకర్ రావు గారు దయచేసి స్టేజ్ మీదకి వచ్చి ప్రెజెంటేషన్ మొదలు పెట్టవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అలాగే టీజీ భరత్ గారికి,
ఏపీఎన్ఆర్టీ అధ్యక్షులు రవి వేమూరు గారికి, అలాగే రాధాకృష్ణ గారికి, ఇక్కడ స్టేజ్ మీద ఆసీనుల పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ శుభ సాయంత్రం. నా పేరు కుదరవల్లి సుధాకర్ రావు. నేను కువైట్లో తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్ నిర్వహిస్తున్నాను. నేను గల్ఫ్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ కింద ఉన్నాను. నేను ఈరోజు ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడదలుచుకున్నాను. అది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్. మన చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రీమ్తో ఉన్నారు. ప్రతి ఇంటి నుంచి, ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ తయారు కావాలనే ఉద్దేశంతో ఉన్నారు. మనం ఇక్కడ జాబ్ చేసుకుంటూ కూడా చిన్న చిన్న ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెసెస్ మనం స్టార్ట్ చేసి మనం ఎంటర్‌ప్రెన్యూర్గా తయారవచ్చు. మన ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే ప్రతి ప్రోడక్ట్ కూడా క్వాలిటీ ప్రోడక్ట్, లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, అన్ని రకాలు, ఫ్లవర్స్ కానివ్వండి, అన్ని రకాలు, ఈవెన్ హ్యాండీక్రాఫ్ట్స్, వాల్ పెయింట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్వాలిటీ ప్రొడక్ట్. హ్యాండ్లూమ్స్, ఫిషరీస్ అన్ని కూడా. సో డెఫినెట్లీ గా వాటన్నిటిని కూడా మనం ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ బిజినెస్ ని ఇంపార్టెంట్ గా చేసుకోవచ్చు. దీనికి ఒకే ఒక రిక్వెస్ట్ సీఎం గారికి, సార్ ఏపీఎన్ఆర్టీని, అక్కడ సప్లయర్స్ ని, ఇక్కడ ఎక్స్పోర్టర్స్ ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఏపీఎన్ఆర్టీని లీడ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ లాగా సప్లయర్స్ ని వెళ్ళినా కూడా చేసే బాగుంటుంది. ఏపీఎన్ఆర్టీని లీడ్ చేయవలసిందిగా సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సార్ ఇవన్నీ చేయడానికి మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి గల్ఫ్ దేశాలకి ఎయిర్ కనెక్టివిటీ కావాలి సార్. మనకి ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ, తిరుపతి నుంచి కానీ గల్ఫ్కి అంత విమాన సర్వీసులు లేవు. తప్పకుండా మీరు యాక్షన్ తీసుకుని విమాన సర్వీసుల్ని గల్ఫ్ నుంచి, అన్ని దేశాల నుంచి, వైజాగ్, విజయవాడ, తిరుపతి, అలాగే తిరుపతి ఎప్పటి నుంచి అడుగుతున్నాను సార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా డిక్లేర్ చేయాలని చెప్పేసి. నేను మొన్న జూలైలో వచ్చి కూడా మిమ్మల్ని మాట్లాడాను సార్. ప్లీజ్ సార్ ఈ విషయంలో మీరు కొంచెం శ్రద్ధ తీసుకుని ఇమ్మీడియట్ గా ఇలాగా చూడగలరని మనసారా కోరుకుంటున్నాను. సార్ ఒక్క పాయింట్ తో నేను చివరిగా ముగిస్తాను. ఏ తండ్రి అయినా కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు చాలా సంతోషపడతారు. ఆ ఫ్యామిలీకి చాలా ఉపయోగంగా ఉంటుంది. నారా లోకేష్ గారి విషయంకి వస్తే ప్రజెంట్ ఆయన ఒక గల్ఫ్ కార్మికుల సమస్యల దగ్గర నుంచి, ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి నారా లోకేష్ గారు చేస్తున్న పనులు చూస్తే మీకే కాదు సార్, ప్రతి తెలుగు వాడికి ఎంతో గర్వకారణం. అలాగే ప్రతి తెలుగు జాతికి కూడా అది ఎంతో ఉపయోగకరం సార్. మేము చాలా గర్విస్తున్నాం సార్ లోకేష్ గారిని చూసి. మీకే కాదు సార్, అది ప్రతి తెలుగు వాడికి కూడా గర్వకారణం సార్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు విశ్వేశ్వరరావు అండి. మాది కొవ్వూరు నియోజకవర్గం, తూర్పుగోదావరి జిల్లా. నేను గత 12 సంవత్సరాలుగా మన పార్టీ కోసం పనిచేస్తున్నాను. ఈరోజు సిఎక్స్ఓ క్లబ్ గురించి మాట్లాడమన్నారు. సమయం వల్ల జస్ట్ బ్రీఫ్ ఇచ్చి వెళ్ళిపోతాను. ఇది ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో సిఎక్స్ఓ క్లబ్ ఫామ్ చేయడం అయింది. అందరు బిజినెస్ లీడర్స్, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, ఇన్నోవేటర్స్తో కూడిన నెట్వర్కింగ్ క్లబ్ ఇది. దీంట్లో జాయిన్ అవడం వల్ల మనకి కొత్త కొత్త బిజినెస్లు వచ్చే అవకాశం ఉంటుంది. స్థానిక యువతకి ఉపాధి కలుగుతుంది. సో అందరూ ఈ సిఎక్స్ఓ క్లబ్లో జాయిన్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Good evening, everybody. My name is Dr. Tulsi Kumar. I came from Tirupati. యుఏఈలో ఈరోజు తెలుగు డయాస్పరాకి విజేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, విజేసిన అధికారులకి, మంత్రులకి, మా ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సార్ 1999లో జన్మభూమి ప్రోగ్రాం పెట్టారు సార్. తిరుపతి నుంచి దాదాపు 55 బస్సెస్లో వెళ్ళాము. కుప్పం నియోజకవర్గంకి వెళ్ళి శాంతిపురం మండలంలో ప్రోగ్రాం చేస్తే బాబు గారి చేతుల కింద ఆ రోజు బెస్ట్ జన్మభూమి కోఆర్డినేటర్ అవార్డుగా తీసుకున్నాను. ఆయన చెప్పిన మాటలకు ఇన్స్పైర్ అయ్యి ఎస్వి యూనివర్సిటీలో పీజీ పిహెచ్డీ చేసి ఈరోజు మళ్ళీ దాదాపు 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు అదృష్టం దక్కింది. ఆయన ముందర మాట్లాడే అవకాశం కలిగింది. సార్ ఒక చిన్న విషయం చెప్పాలను. మనం ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో అనేక ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చాము. అందులో భాగంగానే మీరు ఉద్యోగ కల్పనకు చాలా సాయశక్తులా కష్టపడుతున్నారు.
ఈ ఉద్యోగాలలో ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో చాలా మంది మన రాష్ట్రం నుంచి వస్తున్నారు. గల్ఫ్ దేశంలో మన ఆంధ్ర నుంచి వచ్చిన ఇక్కడ ఉద్యోగాలకి ట్రై చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా తక్కువగా ఉద్యోగాలు దొరుకుతున్నాయి. కారణం ఏంటంటే వారికి సరైన కోచింగ్ కాకపోవచ్చు, టెక్నికల్ ఫెసిలిటీస్ కాకపోవచ్చు, లేవు సార్, తక్కువగా ఉన్నాయి. మనందరం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మోడర్న్ స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అడాప్ట్ చేసుకోగలిగితే మనం ఇంకా ఉద్యోగాలు కూడా ఇవ్వగలుగుతాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ గివింగ్ అన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తదుపరి రాధాకృష్ణ రవి గారు మిడిల్ ఈస్ట్ మరియు ఫార్ ఈస్టర్న్ రీజియన్ కి ఏపీ ఎన్ఆర్టీ సొసైటీకి ఆధిపత్యం వహిస్తున్న వారిని ఒక 2 నిమిషాలు క్లుప్తంగా సభని ఇది చేయవలసిందిగా కోరుతున్నాం. Good afternoon, everyone. I welcome you all to the Gulf Telugu Diaspora meeting. So, ఈ రోజు మనకి ఈ ఈవెంట్ కి ఇచ్చేసిన మన ప్రియతమ నాయకుడు హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన హానరబుల్ మినిస్టర్స్ బీసీ జనార్దన్ రెడ్డి గారు, భరత్ గారు, మన కౌన్సిలర్ జనరల్ గారికి, తర్వాత మన రవికుమార్ వేమూరి గారు, మన ఏపీఎన్ఆర్టీ ప్రెసిడెంట్ అయిన రవికుమార్ వేమూరి గారికి, అలాగే మన 6 కంట్రీస్ నుంచి సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్ అండ్ ఒమాన్, కువైట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. సో మనం జస్ట్ మనకి టైం కన్స్ట్రైంట్ వల్ల నేను బ్రీఫ్ గా చెప్తున్నాను. మన ఏపీఎన్ఆర్టీ సర్వీసెస్ గురించి మీకు అందరికీ తెలుసు. అలాగే మనం ఇప్పుడు కొత్తగా అగైన్ ప్రవాసాంధ్ర భరోసా 2.0 కూడా మనం స్టార్ట్ చేస్తున్నామండి. సో అతి త్వరలోనూ అది ఇంప్లిమెంట్ అవుతుంది. దాన్ని ప్రతి ఒక్కళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సో అలాగే మనకి ఇదివరకు మనం ఏపీఎన్ఆర్టీ అన్ని కంట్రీస్ కి కలిపి ఒకే సిస్టమ్ ఒకటి మనం ఫాలో అవుతూ ఉండేవాళ్ళము. తర్వాత అది వర్కౌట్ అవ్వట్లేదు. ప్రతి కంట్రీకి అక్కడ పరిస్థితులను బట్టి ఒక్కొక్క సిస్టమ్ డెవలప్ చేయాలని చెప్పేసి మనం ప్రతి కంట్రీకి అక్కడ ఉండే వాళ్ళకి అవసరాలకు తగ్గట్టుగా ఒక సిస్టమ్ ఒకటి డెవలప్ చేసి అది అమలు పరుస్తున్నాము. అలాగే ఈ మధ్యన మనకి మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కుటుంబం నుండి ఒక ఎంటర్ప్రెనర్ తయారవ్వాలని చెప్పేసి ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ దానికి ఆ ఓరియంటేషన్ కూడా ఈరోజు ఆ ప్రజెంటేషన్ కూడా మన కోటేశ్వరరావు గారు ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా శ్రద్ధ తీసుకుని దాంట్లో రిజిస్టర్ అవ్వి మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతే ప్రతి ఒక్కరూ ఒక ఎంటర్ప్రినర్ గా అవ్వటం అన్నది అతి త్వరలోనే జరుగుతుంది. మనం మన కాళ్ళ మీద మనం నిలబడగలిగితే మనం ఎవ్వరి సహాయం లేకుండానే మనమే ఒక 10 మందికి సహాయం చేయగలిగే పరిస్థితి వస్తుంది. అలాగే మన యొక్క గల్ఫ్ లో ఉండే ఈ ఎంపవర్మెంట్, ఈ ఉద్యోగాలకు అనుగుణంగా ఇక్కడ ఎలా ట్రైన్ చేస్తున్నారో అదే ట్రైనింగ్ మనం అక్కడ సిమ్యులేషన్ మనం అక్కడ డెవలప్ చేస్తే ఆంధ్రాలో అలాగే ట్రైన్ చేసి మంచి మ్యాన్ పవర్, మన స్కిల్ మ్యాన్ పవర్ రెడీ చేస్తే మనకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఈరోజు థ్యాంక్ యూ ఆల్. అంటే మీ అందరూ మా స్పీచ్లు వినడానికి రాలేదని మాకు బాగా తెలుసు. నేను అడగబోయేది సార్కి మన చీఫ్ మినిస్టర్ గారు వింటే మాకు విల్ బి హ్యాపీ అని చెప్తాను. జస్ట్ ఎగ్జాంపుల్, ఒక జపనీస్ పర్సన్ అమెరికాలో ఉద్యోగానికి వచ్చాడు అనుకోండి, అందరూ అసూయతో చూడరు, అందరూ బాధపడరు, అతను చూసి దిక్కులేక వచ్చాడని కూడా అనుకోరు. ది లుక్ అప్ టు హిమ్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్, సోర్స్ ఆఫ్ రెస్పెక్ట్. వాడు రాగానే ఆ కంపెనీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు అని అందరూ నమ్ముతారు. సేమ్ వే ఒక ఇండియన్ డాక్టర్ ఊర్లోకి రాగానే ఊర్లో ఉన్న అమెరికన్ డాక్టర్ల ఆఫీసులు థిన్ అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళందరూ తెలుసు మనం వీఆర్ వెరీ వెల్ ట్రైన్డ్, వీఆర్ కంపాషనేట్ అని. నాకు ఒక్కటే బాధ వేసేది ఏంటంటే ఐ హ్యావెంట్ సీన్ దట్ ఫీలింగ్ ఇన్ ది గల్ఫ్ ఏరియా. అది నాట్ బికాజ్ యూ ఆర్ ఎనీ లెస్ ఇంటెలిజెంట్ ఆర్ లెస్ ట్రైన్. సో నేను అడుగుతున్నానంటే మనం వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ ట్రైనింగ్ టు సచ్ ఎ లెవెల్ విత్ చీఫ్ మినిస్టర్స్ గారి హెల్ప్తో. wherever a Telugu guy walks in, he should be looked upon as a source of excellence, as a source of strength and a source of inspiration. And I want to live to see the day where every Telugu guy demands respect. When we export excellence, we get demand, we get respect, and that's all I want to ask. Thank you very much.
Thank you so much, sir. In every land where India finds a home, there stands a voice that carries her grace. A bridge of hearts, a beacon of harmony, from the corridors of diplomacy to the shores of Emirates, his words have woven trust, his vision has nurtured friendship, a statesman of quiet strength and luminous purpose, the Consul General of India to Dubai. Please join me in welcoming His Excellency Satish Kumar Sivan to deliver remarks. Honorable Chief Minister of Andhra Pradesh, Sri Chandrababu Naidu Garu, Honorable Minister Sri Reddy Garu, Honorable Minister Bharat Garu, Mr. Radha Ravi and Mr. Dr. Ravi, my dear fellow Telugu brothers and sisters, it is a great honor for us to have the most popular, the most dynamic Chief Minister amongst us. I have served 2 years in Dubai now. Sir, let me tell you, I have never seen such a reception for anybody. And as I was mentioning to you, if there was space, a bigger hall would have been even full. So that is the kind of love and affection the community has for you. And on their behalf, let me convey our gratitude to you for sparing time to be with them. I know you love them, but I can tell you they love you more than that. Sir, you, over the past 2 days, you have been emphasizing that Indians are the most educated diaspora anywhere in the world, and their stature is growing by the year. And we are contributing to knowledge economy wherever we go. Let me tell you, in the past 2 years, I have seen that in Dubai, particularly in UAE, the Indians are going up the value chain. They are a very important component of the knowledge economy of UAE. So I think a round of applause to each and every Indian diaspora member who's adding so much pride to not just the country but especially to the state of Andhra Pradesh. We are extremely proud of our community for the great value that they are bringing in enhancing the India-UAE bilateral partnership. One final statistic that I want to tell you, it is not just with your knowledge, you are also contributing materially. Last year, UAE was the second largest source of inward remittance into India. Out of the $130 billion, almost 20% came from UAE. Thanks to each and every one of you. And this year, my expectation is that the inward remittance from UAE to India will be more than US, and I would not be surprised by 25 or if not 2026. The inward remittance from UAE to India is the #1 in the world. So you have been doing a lot for nation building. You have been flying the flag high. You have been the ambassadors of the country. You have been keeping everybody back in India proud. Keep up the good work. Once again, on your behalf, it is my great honor to welcome the Honorable Chief Minister. Now let us listen from him. Thank you. Thank you for such a charged speech, sir. And now we request the NRT group in order to please present a bouquet to the Honorable Chief Minister of the state. Thank you so much. తల్లి భారతి రత్న గర్భాన ప్రభవించిన అపురూప ప్రజానాయకుల వరసలో తెలుగు తేజమై విరాజిల్లుతూ అద్వితీయ నాయకత్వాన్ని ఆంధ్ర జనావాళికి అందిస్తూ వహ్నిస్తన్య జలయాతే జలనిధి కుల్యాయతే అనే భక్తృహరి సుభాషితంలా ప్రజల కోసం ప్రగతి కోసం పయనంలో భయంకరాగ్నిని నీటిలా సముద్రాన్నే సెలయేరులా భావిస్తూ
ఆత్మస్థైర్యంతో శిఖర ప్రాయమైన మూర్తిమత్వంతో చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే నాయకత్వాన్ని తెలుగు ప్రజా సమూహాలకి అందజేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని సభక్తికంగా ప్రసంగానికి మీ అందరి తరపున ఆహ్వానిస్తున్నాము. ఏంటి హుషారుగా ఉన్నారా? నేను 30 సంవత్సరాల నుంచి దుబాయ్కి వస్తున్నాను కానీ ఈసారి మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడనంత ఉత్సాహం చూస్తున్నాను. ఇప్పుడే మన కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా దుబాయ్ సతీష్ కుమార్ శివన్ గారిని అడిగాను, ఇటీవల ఎప్పుడైనా ఏదైనా ఇండియా నుంచి ఎవరైనా వస్తే ఇంత రిసెప్షన్ ఇచ్చారంటే చరిత్రలో ఎప్పుడూ జరగలేదు, ఇంతవరకు నేను చూడలేదు. దీనికంటే పెద్ద హాలు లేదు కాబట్టి ఈ హాల్లో ఈ మాత్రం ఉన్నారు. ఇంకా పెద్ద హాల్ ఉంటే ఆ హాల్ కూడా ఫుల్ అయిపోయేదని వారే చెప్పే పరిస్థితికి వచ్చారు. పిల్లల ఉత్సాహం చూస్తున్నా, అదే మరి తల్లిదండ్రుల ఆనందం చూస్తున్నా. ఈరోజు ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, నేను కోరుకున్నది నా జన్మలో ఇదే. ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉండాలి అనుకున్నాను, ఉండడమే కాదు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించాను. ఈరోజు మిమ్మల్ని చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది. నేను ఎప్పుడూ మిమ్మల్ని ఒకటే కోరుతా ఉంటాను. 30 సంవత్సరాలకు మునుపు 95లో స్టార్ట్ చేశాం. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలి. మీ పిల్లల్ని మీరు బాగా చదివించండి. మీరు ఎంత డబ్బులు ఇచ్చారనేది ముఖ్యం కాదు. ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు భూమి ఇస్తే ప్రయోజకుడైతే కాపాడుకుంటాడు, అప్రయోజకుడైతే పోగొట్టుకుంటాడు. మీరు చదివిప్పించండి, తెలివితేటలు ఇప్పించండి, ప్రపంచాన్ని జయించే శక్తి మన తెలుగు వారికి వస్తుందని ఆ రోజే చెప్పాను. ఈరోజు ఒక ఉదాహరణ చూస్తే, నేను ఆ రోజు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాను. ఆ మైక్రోసాఫ్ట్ లో నాదెళ్ల సత్య ఉద్యోగానికి వెళ్ళాడు. ఈరోజు నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా తయారయ్యాడంటే అది తెలుగువారి సత్తా. నిన్ననే నేను చూశాను, పేపర్లో చూశాను. నాదెళ్ల సత్య సంవత్సర ఆదాయం ఎంత తమ్ముళ్ళు? 850 కోట్ల రూపాయలు. ఎంత వ్యవసాయం చేస్తే ఈ ఆదాయం వస్తుందని అడుగుతున్నా. అందుకే ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, తెలుగు జాతికి తిరుగు లేదు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1 గా తయారవుతుంది. నేను ఆ రోజు ఒక మాట చెప్పేవాడిని, చదువుకొని మీరంతా కూడా జాబ్ వర్క్ చేసేవాళ్ళు, దీంట్లో డబ్బులు రావు, మీరంతా ప్రోడక్ట్స్ తయారు చేయాలని ఆ రోజు చెప్పేవాడిని. తర్వాత చెప్పేవాడిని, మీరు ఉద్యోగం చేస్తే లాభం లేదు,
మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఈ రోజు నేను చెప్తున్నా, ప్రపంచంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ ఎవరంటే దానికి చిరునామా తెలుగు జాతిగా ఉంటుంది, అనుమానమే లేదు. ఇటీవల ఎన్నికలు వచ్చాయి. సంవత్సరం కంటే ముందు 2024 మొత్తం గల్ఫ్ కంట్రీలందరూ కూడా కొంతమంది ఉద్యోగాలు, కొంతమంది చిన్న చిన్న పనులు చేసుకున్నా ప్రతి ఒక్కరూ 2024లో కూటమి గెలవాలని మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మమ్మల్ని గెలిపించారంటే మా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేం. నా జీవితంలో ఒక పెద్ద ప్రయోగం ఇది. ఆ రోజు రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలని నేను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 3 పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమి కట్టాం. చాలా ఎన్నికల్లో పోటీ చేశాను గాని మొన్న విజయాన్ని మీరు చూస్తే పెట్టిన అభ్యర్థులందరూ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. 94% స్ట్రైక్ రేట్. అది మీకు పార్టీ పైన ఉండే నమ్మకం. ఆ నమ్మకాన్ని చూస్తే నాకింకా బాధ్యత పెరిగింది. అందుకే ఈరోజు నిన్న మొన్న 3 రోజులు ఇక్కడి నుంచి మీరు చూశారు. ఈ రోజు ఈ మీటింగ్ చూస్తే మొత్తం 10 దేశాల నుంచి గల్ఫ్ మొత్తం ఇక్కడే ఉన్నారు. 3 రోజుల నుంచి చూస్తుంది. ఎక్కడ పోయినా, ఏ ఆఫీసుకు పోయినా మన వాళ్లే కనపడుస్తున్నారు. ఒకప్పుడు కింది స్థాయిలో ఉండేవారు, ఇప్పుడు పై స్థాయిలో కూడా ఈ గల్ఫ్ దేశాల్లో ముందుకు వచ్చారంటే, యూఏలో ముందుకు వచ్చారంటే ఇది కొత్త అనుభవం. ఈరోజు కువైట్ నుంచి, ఖతార్, ఒమెన్, బహ్రెన్, సౌదీ అరేబియా నుంచి కూడా ఇక్కడికి వచ్చారంటే ఇది ఒక వినూత్నమైనటువంటి అనుభవం. నేను ఒకరోజు మీకు చెప్పేవాడిని, మీరందరూ ఒక రోజున గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలని కోరుకున్నాను. కానీ ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్న గ్లోబల్ లీడర్స్ గా తయారయ్యే పరిస్థితికి మీరు వచ్చారు. ఆ స్థాయికి రీచ్ అవుతున్నారు. ఈరోజు ఇంకొక పక్కన ఈ దేశాన్ని నేను చూశాను. ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసినప్పుడు నాకు అనిపించేది, మొట్టమొదటిసారిగా భారతదేశంలో 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 1995లో ఇంకా దానికంటే ముందే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఈ 2 కూడా మనం అందిపుచ్చుకున్నాం. ఈరోజు ఈ దుబాయ్ని మీరు చూస్తున్నారు. నేను ఎప్పుడు కూడా ఈ దుబాయ్ని క్లోజ్గా అధ్యయనం చేస్తూ ఉంటాను. ఇక్కడంతా కూడా ఎడారి, నీళ్లు కూడా లేవు, వర్షాలు కూడా పడడం లేదు. ఇటీవల కాలంలో చాలా ప్రయత్నాలు చేశారు కానీ అనుకున్న వర్షాలు పడే పరిస్థితి కూడా లేదు. ఒక ఎడారిని స్వర్గం చేశారంటే అన్నీ ఉన్న భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుండాలనో మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నా ప్రయత్నం అదే. ఈరోజు మీరు చూస్తే ఏదైతే అబుదాబి ఒకప్పుడు ఆయిల్ ఎకానమీ, అదే దుబాయ్, ఇక్కడ ఆయిల్ కూడా లేదు. కానీ ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్, ఆ ఎయిర్పోర్ట్ ఆధారంగా చేసుకుని ఏ దేశంలో లేనన్ని రూములు క్రియేట్ చేసి
1,50,000 రూములు క్రియేట్ చేసిన ఏకైక దేశం, ఏకైక సిటీ ఈ దుబాయ్ అని కూడా మీకు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దానికి సపోర్టింగ్ గా షాపింగ్ తీసుకొచ్చారు, వ్యాపారాలు తీసుకొచ్చారు. ఇది ఎందుకు మీకు అందరికీ చెప్తున్నారంటే, ఒకప్పుడు ఈ ప్రాంతం కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ ప్రాంతం. ఈ రోజు అంచెలంచెలుగా నేను చూశాను, నాయకత్వాన్ని చూస్తున్నాను. ఆ నాయకత్వం కూడా ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారంటే, లీడర్స్ కావాలంటే ప్రపంచంలో ఉండే లీడర్స్ ని తీసుకొస్తున్నారు, పాలసీలు మాత్రం వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. వెల్త్ క్రియేషన్ లో నెంబర్ 1 అయ్యే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు ఏదైనా సరే సాధ్యం. 25 సంవత్సరాల కంటే ముందు హైదరాబాద్ ఎట్లుంది, ఈ రోజు హైదరాబాద్ ఎట్లుందంటే దానికి కారణం ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు మనం చేసిన పని మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాం, దాంతో దశ మారింది. ఈ రోజు మీరు చూస్తే గూగుల్ ని విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం. ఆ రోజు మన ప్రయాణం మైక్రోసాఫ్ట్ ఐటీ ప్రమోషన్, ఇప్పుడు మన ప్రయాణం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈరోజు అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది. ప్రపంచంలో గర్వంగా చెప్పగలుగుతున్నా క్వాంటమ్ వ్యాలీ ఉండే ఏకైక దేశం భారతదేశం, అది కూడా ఆంధ్రప్రదేశ్. మనం కూడా స్పీడ్ పెంచాలి, ఇంకా ఐటీ స్పీడ్ కూడా పెరగాలి, క్వాంటమ్ స్పీడ్కి వెళ్ళాలి. ఏ కాదు, మీరందరూ కూడా క్వాంటమ్ కంప్యూటర్కి ఆల్గరిథమ్స్ రాయాలి. ఇప్పుడు నేను అందుకనే ఆ రోజు చెప్పాను, ఇంటికి ఒక ఐటీ అన్నాను. ఈ రోజు చెప్తున్నాను, ఇంటింటికి ఒక ఏఐ యూజ్ కేసెస్ తయారు చేయాలి, లేకుంటే ఏఐ వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఉద్యోగాలు చేయమని చెప్పి తర్వాత పారిశ్రామికవేత్తలుగా అమ్మన్నాను. ఈ రోజు చెప్తున్నాను మీ అందరికీ, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్, ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రపంచంలో అసాధ్యమైనది ఏదీ లేదు. దానికి దుబాయ్ ఒక ఉదాహరణ. ఎప్పటికప్పుడు ఆలోచన విధానంలో కూడా మార్పులు తీసుకురావాలి. నిన్నటి వరకు మీరు చూస్తే అబుదాబి ఎక్కువ ఆధారపడింది, ఆయిల్ ఎకానమీతో ఆధారపడ్డారు. 15 సంవత్సరాల్లో గేరు మార్చారు. ఆయిల్ ఎకానమీ శాశ్వతం కాదు కాబట్టి నాలెడ్జ్ ఎకానమీకి పోవాలని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చారు, టూరిజానికి ప్రాధాన్యత ఇచ్చి మళ్లీ నూతనమైనటువంటి ఎకానమీకి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ ఉండేవాళ్ళందరికీ అక్కడ మన వాళ్ళకు కూడా చెప్తున్నా, ముందు మరి కష్టపడక్కర్లేదు, స్మార్ట్ గా పనిచేయాలి, తెలివితేటలతో పనిచేయాలి. 30 ఏళ్లకు మునుపు ఎవరు ఆలోచించలేదు, ఒక రైతు బిడ్డ, ఒక కూలీ బిడ్డ, రైతు కూలీ బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ అవుతారని ఎవరు ఊహించలేదు. అది చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనందరం కూడా ఒక ఇన్స్పైర్ టైమింగ్ లో ఉన్నాం. అందరినీ ఫోన్లు చూస్తున్నా, మొత్తం నా మీటింగ్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా 25 ఏళ్లకు మునుపు ఇండియాలో నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే నన్ను ఎగతాళి చేశారు. ఆ రోజు మీరు చూస్తే టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో మీరంతా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. మనకు 2 కంపెనీలు ఉండేవి, బిఎస్ఎన్ఎల్, విఎస్ఎన్ఎల్ అని. బిఎస్ఎన్ఎల్ డొమెస్టిక్ కాల్స్,
విఎస్ఎన్ఎల్ ఇంటర్నేషనల్ కాల్స్. విఎస్ఎన్ఎల్ ఫోన్ చేయాలంటే మీ నెల జీతం కూడా చాలదు. అది బిఎస్ఎన్ఎల్ ఫోన్ చేస్తే పనే చేయదు. అలాంటి వ్యవస్థలో ఉంటే పట్టుబట్టి టెలికమ్యూనికేషన్ రంగంలో మార్పులు తీసుకొచ్చింది, రిఫార్మ్ తీసుకొచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కింది. కేంద్రాన్ని ఒప్పించని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదొక గేమ్ చేంజర్ గా తయారైంది. ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. భార్య లేకపోతే భర్త ఉండగలుగుతున్నాడు, భర్త లేకపోతే భార్య ఉండగలుగుతా ఉంది. ఇద్దరు కూడా సెల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నారు. అయితే సెల్ ఫోన్ ఇస్ ఎ గేమ్ చేంజర్. ఏది లేకపోయినా సెల్ ఫోన్ మన జోబీల్లో ఉంటే ఎక్కడ హోటల్లో డబ్బులు పే చేయాలన్నా పే చేయొచ్చు, షాపింగ్ చేయాలన్నా చేయొచ్చు, మన ఐడెంటిటీ వాళ్ళని ఇవ్వచ్చు, లేకపోతే ఏ పని ఇంకొక పని ఉంటే ఎక్కడ పని ఇంట్లో ఏం చేయాలని ఇక్కడి నుంచే పనిచేసే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మనం చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే మనం చాలా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. మనం కానీ ప్రాపర్ గా ఉపయోగించుకోగలిగితే భవిష్యత్ అంతా మనదే. అందుకే నేను ఒకసారి చూసినప్పుడు ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, ఎవరు ఊహించుండం. ఈరోజు ఐటీని ఉపయోగించి ఇండియాలో కూడా, ఇక్కడ మీరు దుబాయ్లో ఉన్నారు, మీకు అన్ని కూడా ఒక ఐడియా ఉంది, ఇండియాలో కూడా పెను మార్పులు వస్తున్నాయి. 15 నెలల్లో మీరు చూస్తే 750 సేవలు ఎవ్వరు కూడా గవర్నమెంట్ దగ్గరకు వచ్చే పని లేకుండా వాట్సాప్ లో ఆన్లైన్ లో అన్ని సేవలు ఇస్తున్నామంటే భారతదేశంలో ఎక్కడా చేయని విధంగా మనం చేయగలుగుతున్నాం. భవిష్యత్తులో ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పుడే గూగుల్ వచ్చింది, $15 బిలియన్ పెట్టుబడి, 1 గిగావాట్ కెపాసిటీ, 5 ఏళ్లలో ఏఐ మన రాష్ట్రానికి ఒక నూతనమైనటువంటి ఒక రంగం అని కాదు, అన్ని రంగాల్లో మార్పు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే దేశంలో ఎక్కడా ముందుకు రాకపోతే ఆ సమయంలో నేను అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ పెట్టి 2026 జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ కు చిరునామాగా మన అమరావతి తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క శ్రీహరికోటలో మనం శాటిలైట్ లాంచ్ చేసే పరిస్థితి ఉంది. ఒకప్పుడు గవర్నమెంట్ లో తిరుపతి దగ్గరనే స్పేస్ సిటీ పెట్టి ప్రైవేట్ వ్యక్తులు కూడా శాటిలైట్ లాంచ్ చేసే పరిస్థితి, శాటిలైట్ సర్వీసుల్ని మన ప్రపంచానికి అందజేసే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన డ్రోన్ సిటీ పెట్టి ఓర్వకల్లు కర్నూలులో భవిష్యత్తులో యుద్ధానికి కావాల్సిన డ్రోన్స్ కానీ, ఇక్కడ సింగపూర్ లో మీరు దుబాయ్లో రేపు చూడబోతున్నారు, ఎయిర్ ట్యాక్సీలు వస్తున్నాయి. అవసరమైతే దుబాయ్ కూడా ఎయిర్ ట్యాక్సీలు మనం సప్లై చేసే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది. అన్ని యూస్ కేసెస్ కూడా తయారు చేయడం, పైలట్లు తయారు చేయడం, రిమోట్ కంట్రోల్లో డ్రోన్ ఎట్టు వాడాలను వాడడం, ఇవన్నీ కూడా తొందరలోనే మనం లాంచ్ చేసే పరిస్థితికి వస్తాం. ఎలక్ట్రానిక్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, ఇలాంటివన్నీ చేసి ఇంకో పక్కన గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మనం తయారు చేయబోతున్నాం. ఎక్కడెక్కడ సోలార్ గాని, విండ్ గాని, అదే మరి పంప్డ్ స్టోరేజ్ ద్వారా గ్రీన్ ఎనర్జీ కూడా దోహదం చేసి అవసరమైతే వేరే దేశాలకు గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఎలక్ట్రిసిటీ మనం సరఫరా చేసే పరిస్థితి కూడా వస్తున్నాం.
ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల్లో మనం ముందుకు పోయినప్పుడు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, రాబోయే 10 సంవత్సరాల్లో వినూత్నమైన మార్పులు రాబోతున్నాయి. నేను ఎందుకు ఈ మాట వాడానంటే, 1 గవర్నమెంట్ 1 సిటిజన్. ప్రభుత్వానికి అందరి సిటిజన్స్ యొక్క డేటా అంతా కూడా తీసుకుని డేటా లేక్ క్రియేట్ చేస్తున్నాం, కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నాయి. డేటా లేక్ వల్ల హిస్టారికల్ డేటా ఉంటుంది, ప్రజెంట్ డేటా ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఎలాంటి అవసరాలు ఉన్నాయో అన్ని కూడా టార్గెట్ చేస్తాం. ఏఐ ఉంది, 42 పారామీటర్లు అవేర్ ద్వారా రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తాం. టెంపరేచర్, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్, లేకపోతే ఎయిర్ క్వాలిటీ, విండ్ డైరెక్షన్, పెస్ట్ ఏ విధంగా ట్రావెల్ అవుతుంది, సర్ఫేస్ వాటర్, ఇవన్నీ కూడా చేసి రియల్ టైంలో డెసిషన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. నేను 3 రోజులుగా ఇక్కడ చూశాను, అందరితో మాట్లాడాను. అందరితో మాట్లాడితే మనం ఏవైతే చేస్తున్నాం ఆ పనులన్నీ ఇక్కడ అబుదాబి, దుబాయ్, సింగపూర్లో చేసే పరిస్థితికి వచ్చారు. నేను మిమ్మల్ని అందరినీ ఈ సమయంలో ఒకటే కోరుతున్నా, ఇక్కడ నేను చూశాను. ఇక్కడ చూస్తే గోల్డ్ ఇండియాని తెస్తారు. ఇక్కడ దాన్నంతా కూడా ఎక్కడికక్కడ మళ్ళీ మనకు అవసరమైన విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మళ్ళా ఇండియాకే గోల్డ్ అమ్ముతారు. అది తెలివితేటలు. దాన్ని మనం ఉపయోగించుకున్నప్పుడు మన దేశానికి ఉండే జనాభా ఎక్కడా లేదు. అలాంటి బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితుంది. నేను ఇంకొక 2 నిమిషాలు మీతో మాట్లాడి మళ్ళా మీకు ఫోటోలు ఇవ్వాలి. మీరంతా ఫోటోలకు వచ్చారు. ఫోటోలు ఇవ్వకపోతే మళ్ళా మీరు డిసప్పాయింట్ అవుతారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, జన్మభూమి, కర్మభూమి, ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నిన్న, ఈ రోజు, మొన్న నేను 3 రోజులుగా అందరితో మాట్లాడాను. ఇక్కడ ఎవరిని మాట్లాడినా ఇండియన్స్ అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది. అందరితో కలిసిపోతున్నారు. వాళ్ళల్లో కూడా తెలుగు వాళ్ళు అగ్రభాగానున్నారని వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఏ కల్చర్లో, ఏ దేశంలో ఉంటే ఆ కల్చర్కి మీరందరూ కూడా కట్టుబడి ఉండాలి. అక్కడ క్రమశిక్షణ, అక్కడ రాజ్యాంగాన్ని మనం అమలు చేసే పరిస్థితి రావాలి. ఇక్కడ మనం అందరం కూడా గౌరవంగా చూస్తే ముందు యుఏఈ నేషనల్ యాంథమ్ పెట్టుకున్నాం, తర్వాత మన నేషనల్ యాంథమ్ పెట్టుకున్నాం, మళ్ళీ మన రాష్ట్ర యాంథమ్ కూడా పెట్టుకుని, మాతృకు తల్లి పెట్టుకుని, ఒక పక్కన ఏ దేశంలో ఉంటే ఆ దేశ కర్మభూమికి మీరందరూ అంకితమైన భావంతో పనిచేస్తున్నారు. జన్మభూమిని మర్చిపోవద్దండి. మీరు పుట్టిన ఊరిని మర్చిపోకుండా అందరం కలిసి మళ్లీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. నేను ఆంధ్రప్రదేశ్ని తయారు చేస్తే మీ దగ్గర నుంచి ఒకటే నేను ఆకాంక్షిస్తున్నాను, మీరు ఎక్కడున్నా గుర్తుపెట్టుకోవాలి, అనునిత్యం మీ మైండ్లో పనిచేయాలి. ఇక్కడ ఉండే అందరికంటే నేను నెంబర్ 1 స్థానంలో ఉండాలి అనేది కానీ మీకు అనునిత్యం మైండ్లో ఉంటే మీరు శాశ్వతంగా ఎప్పటికీ నెంబర్ 1 గానే ఉంటారు. డబ్బుల కోసం కాదు, డబ్బులు కూడా అవసరం. డబ్బుల కంటే గౌరవం. మీరందరూ గౌరవంగా ఉంటే అది తెలుగు జాతి గౌరవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను కోరుకున్నది అదే. అలాంటి విధానంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నిన్న నేను బాబ్స్ టెంపుల్కి వెళ్ళాను. అక్కడుండి
పూజారిని చూశాను. నేను చాలా టెంపుల్ చూశాను కానీ ఆ టెంపుల్ చేసిన విధానం చూస్తే యూఏలో ఒక బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ని ఇక్కడ కట్టారంటే, ఇక్కడ పాలకులు కూడా మెచ్చుకునే విధంగా కట్టారంటే అదే మన సాంప్రదాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరినీ మెప్పించడం, అందరి సహకారం తీసుకొని మన సాంప్రదాయాలు మనం కాపాడుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈరోజు ఎన్ఆర్టీ ఉంది, మీకోసం ఏర్పాటు చేశాం, ఎప్పటికప్పుడు పనిచేస్తాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే ఎన్ఆర్ఐస్ కోసం బీమా 2 పథకం కూడా తీసుకొచ్చారు. దీని ద్వారా విదేశాల్లో ఉండే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు వయసున్న ఎన్ఆర్ఐస్ అందరికీ, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులకు అందరికీ కూడా అతి తక్కువ ప్రీమియంతో బీమా ఒకటి తీసుకొచ్చారు. ఉద్యోగులు, కార్మికులు 3 సంవత్సరాలకు గాను 590 రూపాయలు, విద్యార్థులైతే 218 రూపాయలు కడితే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా బీమా వస్తుంది. మరణం జరిగిన, శాశ్వతంగా వికలాంగులైన 10 లక్షల రూపాయలు బీమా కల్పించే ఏర్పాటు చేశారు. చిన్న దెబ్బలు తగిలితే 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. దీనికి మీ అందరి తరపున ఎన్ఆర్టీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే మీరు ఎదుర్కొనే న్యాయ సమస్యల పరిష్కారానికి లీగల్ కౌన్సిలింగ్, డాక్యుమెంటేషన్, అడ్వకేట్ ఫీజులకు గాను ఎన్ఆర్టీ ద్వారా సహాయం చేస్తారు. దీనికంతా పాస్పోర్ట్, వీసా, ఇతర ఉద్యోగ వివాదాలకు సంబంధించిన సమస్యలంటికి పరిష్కారం చేపిస్తారు. మీ అందరికీ భద్రత కల్పించడానికి ముందుకు పోతున్నారు. ఇంకో పక్క మహిళలకు కూడా ప్రత్యేకమైన భద్రత కల్పించడం కోసం ప్రసూతి ఖర్చుల కింద 35,000, ఒకవేళ సిజేరియన్ ఆపరేషన్ చేసుకుంటే 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, విధి లేని పరిస్థితి ఉంటే తప్ప సిజేరియన్ ఆపరేషన్ పోవద్దండి. నేచురల్ ప్రసూతి ఉండాలి తప్ప, డెలివరీ ఉండాలి తప్ప, ఈజీ అని సిజేరియన్ పోతే హాస్పిటల్ వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ డబ్బుల కోసం. అది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఫైనల్ గా ఇక్కడ పనిచేసినటువంటి అందరినీ, వేమూరు రవికుమార్ అడ్వైజర్ గా చాలా బాగా పనిచేస్తున్నారు, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాధాకృష్ణ రవి హెడ్ కింద మిడిల్ ఈస్ట్ ఫారెస్ట్ రీజియన్ ఏపీ ఎన్ఆర్టీ సొసైటీకి పనిచేస్తున్నారు. ఇక్కడ గల్ఫ్ లో గాని, దుబాయ్ లో గాని మార్నింగ్ కలిశాను. చాలా డెడికేట్ తో పనిచేస్తున్నారు. ఈ రోజు మళ్లీ మిమ్మల్ని కోరుతున్నా, ఎక్కువ టైం లేదు కాబట్టి నేను మాట్లాడడం లేదు. మళ్లీ నా టైం నేను చూసుకుంటున్నా. లేట్ అయితే మీకు ఫోటోలు ఇవ్వకపోతే మీరు మళ్లీ నన్ను తిట్టుకుంటారు. తిట్టుకోకుండా ఉండాలంటే అందరికీ ఫోటోలు ఇవ్వాలి. మళ్ళా ఫ్లైట్ కూడా క్యాచ్ చేయాలి. మళ్ళా రేపు కూడా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, పెట్టి బ్రహ్మాండంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా కోరుతున్నారు, ఈ రోజుట్లో ఎక్కడున్నా కంపెనీలు పెట్టడం చాలా సులభం. వర్చువల్ గా పనిచేయచ్చు, ఫిజికల్ గా కూడా పనిచేయచ్చు. డిస్టెన్స్ అనేది పెద్ద కన్స్ట్రైంట్ కాదు. దీనికి కూడా నేను ఆలోచిస్తున్నా, ఒక ప్రత్యేకమైన వ్యవస్థను పెట్టి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ కి సహకరించిన మీరు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా మిమ్మల్ని ఎంపవర్ చేసే విధంగా, మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తామని మరొక్కసారి చేస్తూ, ఈరోజు నాకు ఎంతో ఆనందం. ఆ ఆనందానికి కారణం దుబాయ్లో ఇన్ని వేల మంది వచ్చి
ఇంత ఆనందంగా నాకు స్వాగతం పలికారంటే ఇది నా జీవితంలో నేను సాధించినటువంటి అతి పెద్ద విజయం. ఇది ఏ నాయకుడికి దొరకదు. అలాంటి గౌరవాన్ని ఇచ్చిన మీకు మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మీ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. అందరికీ ధన్యవాదాలండి. ఇంతసేపు చాలా ఓపికగా ఉన్నందుకు ఉత్సాహం కనిపిస్తుంది మీ అందరిలో. ఇప్పుడు ఫోటో సెషన్ ఉంటుందండి. అందరికీ డయాస్ మీదకి రావడానికి అవకాశం వస్తుంది. కానీ ఎవరెక్కడైతే ఆసీనులు అయి ఉన్నారో వాళ్ళ స్థానాల్లో వారిని ఉండవలసిందిగా దయచేసి కోరుకుంటున్నాం. సార్, ఎవరైతే వారి స్థానాల్లో ఉన్నారో మీ అందరికీ అవకాశం వస్తుంది. I request everyone to just be please seated in your own places, and then we'll start the session in a moment, please. And the Honorable Chief Minister will only leave the place after he gives the pictures to all of you. So I request all of you to not to rush and please be seated. One minute. చిన్న పిల్లలు కూడా ఉన్నారండి. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఎవరు తోసుకోకండి. అందరికీ ఫోటో వస్తుంది సార్ తో. సార్, రిక్వెస్ట్ టు ప్లీజ్ స్టే బ్యాక్. విల్ ఇన్వైట్ యూ ఆన్ టు ద స్టేజ్. సార్, విల్ ఇన్వైట్ యూ ఆన్ టు ద స్టేజ్. జస్ట్ ఎ మొమెంట్. బ్యాక్ డోర్ ఓపెన్ అయింది. స్టేజ్ లోనే కదా. సార్, ఎవరైతే డాయస్ మీదకి వస్తారో వాళ్ళందరూ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ యూ కెన్ ఎగ్జిట్ ది స్టేజ్. వెనకాల డోర్ ఉంది. వెనకాల డోర్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ భోజన ఏర్పాటు కూడా జరిగిందండి. దయచేసి భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. సో ప్లీజ్ ద రో ద సిట్టింగ్ దేర్ వి రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ బీ సీటెడ్. సార్, విల్ ఇన్వైట్ యూ ఆల్ టు ద డయస్. సార్, ఎవరైతే పైకి లేస్తున్నారో మీ అందరినీ దయచేసి మీ సీట్స్ లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఒక 5 నిమిషాలు అందరికీ అవకాశం వస్తుంది. Sir, everyone, sir, the crowd will be very difficult to manage. We request everyone to please be seated in your own places. We'll call all of you row by row for the pictures. So the one who is standing there, please don't get crowded. There are also kids around. సార్, మీరు అలా నుంచోవడం వల్ల మీరు అంతసేపు నుంచొని ఉంటారు. ప్లీజ్ దయచేసి మీ సీట్ లో మీరు కూర్చొని ఉంటే మేము పిలుస్తాం మిమ్మల్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని. సో ద క్రౌడ్ దట్ స్టాండింగ్ హియర్, వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్ ఇన్ యువర్ సీట్స్. సార్, దయచేసి మిమ్మల్ని మీ సీట్ లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. సార్, దయచేసి మీ అందరినీ మీ సీట్స్ లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. సార్, ద పీపుల్ స్టాండింగ్ ఇన్ ద ఫ్రంట్, so the people who is standing in the front, we request you all to please be seated in your seats. Sir, please దయచేసి మీ సీట్స్ లో కూర్చోండి. Sir, black shirt and white shirt, sir, please be seated in your seats. So the ones here, so we request you all to please be seated in your seats. Sir, మీ అందరి కోసమే వచ్చారు ఇక్కడికి. మీతో ఫోటో తీసుకునే వెళ్తారు. దయచేసి ఒక 5 నిమిషాలు ఓపిక పెట్టి మీ సీట్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం.
So just 5 minutes, sir. It is getting crowded. We request you all to be please seated. We will announce all of your rows so you can start and come from here. సార్ మీ రోస్ అన్ని ఒక తర్వాత ఒక రో అనౌన్స్ చేస్తాము, మీరు రావడానికి మీకు అవకాశం వస్తుంది. అలా పిల్లలతో పాటు నిల్చోవద్దని కోరుకుంటున్నాం సార్. So we request you all to be responsible and please be seated in your seats. So please be seated in your seats. So the people who are moving here request you to please be seated in your seats. You'll all get a chance to click a picture with Honorable Chief Minister. సార్ దయచేసి సీట్ లో కూర్చొని వస్తుందిగా కోరుకుంటాం. సార్ వైట్ షర్ట్, సార్ you're the one in the suit over there. Ma'am, please request you to please be seated in your seat. ఒక రంగం అని కాదు, అన్ని రంగాల్లో మార్పు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే దేశంలో ఎక్కడా ముందుకు రాకపోతే ఆ సమయంలో నేను అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ పెట్టి 2026 జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ కు చిరునామాగా మన అమరావతి తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క శ్రీహరికోటలో మనం సెటిలైట్ లాంచ్ చేసే పరిస్థితి ఉంది. ఒకప్పుడు గవర్నమెంట్ లో తిరుపతి దగ్గరనే స్పేస్ సిటీ పెట్టి ప్రైవేటు వ్యక్తులు కూడా సెటిలైట్ లాంచ్ చేసే పరిస్థితి, సెటిలైట్ సర్వీసుల్ని మన ప్రపంచానికి అందజేసే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన డ్రోన్ సిటీ పెట్టి ఓర్వకల్లు కర్నూలులో భవిష్యత్తులో యుద్ధానికి కావాల్సిన డ్రోన్స్ కానీ ఇక్కడ సింగపూర్ లో మీరు దుబాయ్లో రేపు చూడబోతున్నారు ఎయిర్ ట్యాక్సీలు వస్తున్నాయి. అవసరమైతే దుబాయ్ కూడా ఎయిర్ ట్యాక్సీలు మనం సప్లై చేసే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది. అన్ని యూస్ కేసెస్ కూడా తయారు చేయడం, పైలట్లు తయారు చేయడం, రిమోట్ కంట్రోల్లో డ్రోన్ ఎట్టు వాడాలను వాడడం, ఇవన్నీ కూడా తొందరలోనే మనం లాంచ్ చేసే పరిస్థితికి వస్తాం. ఎలక్ట్రానిక్ సిటీ, ఏరోస్పేస్ సిటీ ఇలాంటివన్నీ చేసి ఇంకో పక్కన గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా మనం తయారు చేయబోతున్నాం. ఎక్కడెక్కడ సోలార్ గాని, విండ్ గాని, అదే మరి పంప్డ్ స్టోరేజ్ ద్వారా గ్రీన్ ఎనర్జీ కూడా దోహదం చేసి అవసరమైతే వేరే దేశాలకు గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఎలక్ట్రిసిటీ మనం సరఫరా చేసే పరిస్థితి కూడా వస్తున్నాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల్లో మనం ముందుకు పోయినప్పుడు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, రాబోయే 10 సంవత్సరాల్లో వినూత్నమైన మార్పులు రాబోతున్నాయి. నేను ఎందుకు ఈ మాట వాడానంటే 1 గవర్నమెంట్ 1 సిటిజన్. ప్రభుత్వానికి అందరి సిటిజన్స్ యొక్క డేటా అంతా కూడా తీసుకుని డేటా లేక్ క్రియేట్ చేస్తున్నాం, కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నాయి. డేటా లేక్ వల్ల హిస్టారికల్ డేటా ఉంటుంది, ప్రజెంట్ డేటా ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఎలాంటి అవసరాలు ఉన్నాయో అన్ని కూడా టార్గెట్ చేస్తాం. ఏఐ ఉంది, 42 పారామీటర్లు అవేర్ ద్వారా రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తాం. టెంపరేచర్, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్, లేకపోతే ఎయిర్ క్వాలిటీ, విండ్ డైరెక్షన్, పెస్ట్ ఏ విధంగా ట్రావెల్ అవుతుంది, సర్ఫేస్ వాటర్, ఇవన్నీ కూడా చేసి రియల్ టైంలో డెసిషన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. నేను 3 రోజులుగా ఇక్కడ చూశాను, అందరితో మాట్లాడాను. అందరితో మాట్లాడితే మనం ఏవైతే చేస్తున్నాం ఆ పనులన్నీ ఇక్కడ అబుదాబి, దుబాయ్, సింగపూర్లో చేసే పరిస్థితికి వచ్చారు.
నేను మిమ్మల్ని అందరినీ ఈ సమయంలో ఒకటే కోరుతున్నా. ఇక్కడ నేను చూశాను, ఇక్కడ చూస్తే గోల్డ్ ఇండియా అని తెస్తారు. ఇక్కడ దాన్నంతా కూడా ఎక్కడికక్కడ మళ్ళీ మనకు అవసరమైన విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మళ్ళా ఇండియాకే గోల్డ్ అమ్ముతారు. అదే తెలివితేటలు. దాన్ని మనం ఉపయోగించుకున్నప్పుడు మన దేశానికి ఉండే జనాభా ఎక్కడా లేదు. అలాంటి బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితుంది. నేను ఇంకొక 2 నిమిషాలు మీతో మాట్లాడి మళ్ళా మీకు ఫోటోలు ఇవ్వాలి. మీరంతా ఫోటోలకు వచ్చారు. ఫోటోలు ఇవ్వకపోతే మళ్ళా మీరు డిసప్పాయింట్ అవుతారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, జన్మభూమి కర్మభూమి, ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నిన్న ఈ రోజు మొన్న నేను 3 రోజులుగా అందరితో మాట్లాడాను. ఇక్కడ ఎవరిని మాట్లాడినా ఇండియన్స్ అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది. అందరితో కలిసిపోతున్నారు. వాళ్ళల్లో కూడా తెలుగు వాళ్ళు అగ్రభాగానున్నారని వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఏ కల్చర్లో ఏ దేశంలో ఉంటే ఆ కల్చర్కి మీరందరూ కూడా కట్టుబడి ఉండాలి. అక్కడ క్రమశిక్షణ, అక్కడ రాజ్యాంగాన్ని మనం అమలు చేసే పరిస్థితి రావాలి. ఇక్కడ మనం అందరం కూడా గౌరవంగా చూస్తే ముందు యుఏఈ నేషనల్ యాంథమ్ పెట్టుకున్నాం, తర్వాత మన నేషనల్ యాంథమ్ పెట్టుకున్నాం, మళ్ళీ మన రాష్ట్ర యాంథమ్ కూడా పెట్టుకుని మాతృకు తల్లి పెట్టుకుని ఒక పక్కన ఏ దేశంలో ఉంటే ఆ దేశ కర్మభూమికి మీరందరూ అంకితమైన భావంతో పనిచేస్తున్నారు. జన్మభూమిని మర్చిపోవద్దండి. మీరు పుట్టిన ఊరిని మర్చిపోకుండా అందరం కలిసి మళ్లీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, 2047 స్వర్ణాంధ్రప్రదేశ్, వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ. నేను ఆంధ్రప్రదేశ్ని తయారు చేస్తే మీ దగ్గర నుంచి ఒకటే నేను ఆకాంక్షిస్తున్నాను, మీరు ఎక్కడున్నా గుర్తుపెట్టుకోవాలి, అనునిత్యం మీ మైండ్లో పనిచేయాలి. ఇక్కడ ఉండే అందరికంటే నేను నెంబర్ 1 స్థానంలో ఉండాలి అనేది కానీ మీకు అనునిత్యం మైండ్లో ఉంటే మీరు శాశ్వతంగా ఎప్పటికీ నెంబర్ 1 గానే ఉంటారు. డబ్బుల కోసం కాదు, డబ్బులు కూడా అవసరం. డబ్బుల కంటే గౌరవం. మీరందరూ గౌరవంగా ఉంటే అది తెలుగు జాతి గౌరవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను కోరుకున్నది అదే. అలాంటి విధానంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నిన్న నేను బాబ్స్ టెంపుల్కి వెళ్ళాను. అక్కడుండి పూజారిని చూశాను. నేను చాలా టెంపుల్ చూశాను, కానీ ఆ టెంపుల్ చేసిన విధానం చూస్తే యూఏలో ఒక బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ ని ఇక్కడ కట్టారంటే, ఇక్కడ పాలకులు కూడా మెచ్చుకునే విధంగా కట్టారంటే అది మన సాంప్రదాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరినీ మెప్పించడం, అందరి సహకారం తీసుకొని మన సాంప్రదాయాలు మనం కాపాడుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈరోజు ఎన్ఆర్టీ ఉంది, మీకోసం ఏర్పాటు చేశాం, ఎప్పటికప్పుడు పనిచేస్తాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే ఎన్ఆర్ఐస్ కోసం బీమా 2 పథకం కూడా తీసుకొచ్చారు. దీని ద్వారా విదేశాల్లో ఉండే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు వయసున్న ఎన్ఆర్ఐస్ అందరికీ, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులకు అందరికీ కూడా అతి తక్కువ ప్రీమియంతో బీమా ఒకటి తీసుకొచ్చారు. ఉద్యోగులు, కార్మికులు 3 సంవత్సరాలకు గాను 590 రూపాయలు, విద్యార్థులైతే 218 రూపాయలు కడితే
న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా బీమా వస్తుంది. మరణం జరిగిన శాశ్వతంగా వికలాంగులైన 10 లక్షల రూపాయలు బీమా కల్పించే ఏర్పాటు చేశారు. చిన్న దెబ్బలు తగిలితే 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. దీనికి మీ అందరి తరపున ఎన్ఆర్టీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే మీరు ఎదుర్కొనే న్యాయ సమస్యల పరిష్కారానికి లీగల్ కౌన్సిలింగ్, డాక్యుమెంటేషన్, అడ్వకేట్ ఫీజులకు గాను ఎన్ఆర్టీ ద్వారా సహాయం చేస్తారు. దీనికంతా పాస్పోర్ట్, వీసా, ఇతర ఉద్యోగ వివాదాలకు సంబంధించిన సమస్యలంటికి పరిష్కారం చేపిస్తారు. మీ అందరికీ భద్రత కల్పించడానికి ముందుకు పోతున్నారు. ఇంకో పక్క మహిళలకు కూడా ప్రత్యేకమైన భద్రత కల్పించడం కోసం ప్రసూతి ఖర్చుల కింద 35,000, ఒకవేళ సిజేరియన్ ఆపరేషన్ చేసుకుంటే 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, విధి లేని పరిస్థితి ఉంటే తప్ప సిజేరియన్ ఆపరేషన్ పోవద్దండి. నేచురల్ ప్రసూతి ఉండాలి తప్ప, డెలివరీ ఉండాలి తప్ప, ఈజీ అని సిజేరియన్ పోతే హాస్పిటల్ వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ డబ్బుల కోసం. అది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఫైనల్ గా ఇక్కడ పనిచేసినటువంటి అందరినీ, వేమూరు రవికుమార్ అడ్వైజర్ గా చాలా బాగా పనిచేస్తున్నారు, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాధాకృష్ణ రవి హెడ్ కింద మిడిల్ ఈస్ట్ ఫారెస్ట్ రీజియన్ ఏపీ ఎన్ఆర్టీ సొసైటీకి పనిచేస్తున్నారు. ఇక్కడ గల్ఫ్ లో గాని దుబాయ్ లో గాని మార్నింగ్ కలిశాను. చాలా డెడికేట్ తో పనిచేస్తున్నారు. ఈ రోజు మళ్లీ మిమ్మల్ని కోరుతున్నా, ఎక్కువ టైం లేదు కాబట్టి నేను మాట్లాడడం లేదు. మళ్లీ నా టైం నేను చూసుకుంటున్నా. లేట్ అయితే మీకు ఫోటోలు ఇవ్వకపోతే మీరు మళ్లీ నన్ను తిట్టుకుంటారు. తిట్టుకోకుండా ఉండాలంటే అందరికీ ఫోటోలు ఇవ్వాలి. మళ్ళా ఫ్లైట్ కూడా క్యాచ్ చేయాలి. మళ్ళా రేపు కూడా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను మన రాష్ట్రంలో 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అంటే వేరే విదేశాల్లో ఉండే మీరు తప్పకుండా భార్యాభర్త ఉంటే తాత్కాలికంగా ఉద్యోగం ఒకరు చేయండి, ఒకరు ఒక పరిశ్రమ పెట్టండి, ఆంటర్‌ప్రెన్యూర్ గా చేయండి. స్టెబిలైజ్ అయితే మీరందరూ కూడా పరిశ్రమలు పెట్టి బ్రహ్మాండంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా కోరుతున్నారు, ఈ రోజుట్లో ఎక్కడున్నా కంపెనీలు పెట్టడం చాలా సులభం. వర్చువల్ గా పనిచేయచ్చు, ఫిజికల్ గా కూడా పనిచేయచ్చు. డిస్టెన్స్ అనేది పెద్ద కన్స్ట్రైంట్ కాదు. దీనికి కూడా నేను ఆలోచిస్తున్నా, ఒక ప్రత్యేకమైన వ్యవస్థను పెట్టి ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ కి సహకరించిన మీరు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా మిమ్మల్ని ఎంపవర్ చేసే విధంగా, మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తామని మరొక్కసారి చేస్తూ, ఈ రోజు నాకు ఎంతో ఆనందం. ఆ ఆనందానికి కారణం దుబాయ్లో ఇన్ని వేల మంది వచ్చి ఇంత ఆనందంగా నాకు స్వాగతం పలికారంటే ఇది నా జీవితంలో నేను సాధించినటువంటి అతి పెద్ద విజయం. ఇది ఏ నాయకుడికి దొరకదు. అలాంటి గౌరవాన్ని ఇచ్చిన మీకు మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మీ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. అందరికీ ధన్యవాదాలు. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, రాబోయే 10 సంవత్సరాల్లో వినూత్నమైన మార్పులు రాబోతున్నాయి. నేను ఎందుకు ఈ మాట వాడానంటే 1 గవర్నమెంట్ 1 సిటిజన్. ప్రభుత్వానికి అందరి సిటిజన్స్ యొక్క డేటా అంతా కూడా తీసుకుని డేటా లేక్ క్రియేట్ చేస్తున్నాం, కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నాయి.
డేటా లేక్ వల్ల హిస్టారికల్ డేటా ఉంటుంది, ప్రజెంట్ డేటా ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఎలాంటి అవసరాలు ఉన్నాయో అన్ని కూడా టార్గెట్ చేస్తాం. ఏఐ ఉంది. 42 పారామీటర్లు అవేర్ ద్వారా రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తాం. టెంపరేచర్, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్, లేకపోతే ఎయిర్ క్వాలిటీ, విండ్ డైరెక్షన్, పెస్ట్ ఏ విధంగా ట్రావెల్ అవుతుంది, సర్ఫేస్ వాటర్, ఇవన్నీ కూడా చేసి రియల్ టైంలో డెసిషన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. నేను 3 రోజులుగా ఇక్కడ చూశాను. అందరితో మాట్లాడాను. అందరితో మాట్లాడితే మనం ఏవైతే చేస్తున్నాం ఆ పనులన్నీ ఇక్కడ అబుదాబి, దుబాయ్, సింగపూర్లో చేసే పరిస్థితికి వచ్చారు. నేను మిమ్మల్ని అందరినీ ఈ సమయంలో ఒకటే కోరుతున్నా. ఇక్కడ నేను చూశాను. ఇక్కడ చూస్తే గోల్డ్ ఇండియాని తెస్తారు. ఇక్కడ దాన్నంతా కూడా ఎక్కడికక్కడ మళ్ళీ మనకు అవసరమైన విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మళ్ళా ఇండియాకే గోల్డ్ అమ్ముతారు. అదే తెలివితేటలు. దాన్ని మనం ఉపయోగించుకున్నప్పుడు మన దేశానికి ఉండే జనాభా ఎక్కడా లేదు. అలాంటి బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితుంది. నేను ఇంకొక 2 నిమిషాలు మీతో మాట్లాడి మళ్ళా మీకు ఫోటోలు ఇవ్వాలి. మీరంతా ఫోటోలకు వచ్చారు. ఫోటోలు ఇవ్వకపోతే మళ్ళా మీరు డిసప్పాయింట్ అవుతారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. జన్మభూమి, కర్మభూమి, ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నిన్న, ఈ రోజు, మొన్న నేను 3 రోజులుగా అందరితో మాట్లాడాను. ఇక్కడ ఎవరిని మాట్లాడినా ఇండియన్స్ అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది. అందరితో కలిసిపోతున్నారు. వాళ్ళల్లో కూడా తెలుగు వాళ్ళు అగ్రభాగానున్నారని వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఏ కల్చర్లో, ఏ దేశంలో ఉంటే ఆ కల్చర్కి మీరందరూ కూడా కట్టుబడి ఉండాలి. అక్కడ క్రమశిక్షణ, అక్కడ రాజ్యాంగాన్ని మనం అమలు చేసే పరిస్థితి రావాలి. ఇక్కడ మనం అందరం కూడా గౌరవంగా చూస్తే ముందు యుఏఈ నేషనల్ యాంథమ్ పెట్టుకున్నాం. తర్వాత మన నేషనల్ యాంథమ్ పెట్టుకున్నాం. మళ్ళీ మన రాష్ట్ర యాంథమ్ కూడా పెట్టుకుని, మాతృకు తల్లి పెట్టుకుని, ఒక పక్కన ఏ దేశంలో ఉంటే ఆ దేశ కర్మభూమికి మీరందరూ అంకితమైన భావంతో పనిచేస్తున్నారు. జన్మభూమిని మర్చిపోవద్దండి. మీరు పుట్టిన ఊరిని మర్చిపోకుండా అందరం కలిసి మళ్లీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నాను. 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. నేను ఆంధ్రప్రదేశ్ ని తయారు చేస్తే మీ దగ్గర నుంచి ఒకటే నేను ఆకాంక్షిస్తున్నాను. మీరు ఎక్కడున్నా గుర్తుపెట్టుకోవాలి. అనునిత్యం మీ మైండ్ లో పనిచేయాలి. ఇక్కడ ఉండే అందరికంటే నేను నెంబర్ 1 స్థానంలో ఉండాలి అనేది గాని మీకు అనునిత్యం మైండ్ లో ఉంటే మీరు శాశ్వతంగా ఎప్పటికీ నెంబర్ 1 గానే ఉంటారు. డబ్బుల కోసం కాదు, డబ్బులు కూడా అవసరం. డబ్బుల కంటే గౌరవం. మీరందరూ గౌరవంగా ఉంటే అది తెలుగు జాతి గౌరవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను కోరుకున్నది అదే. అలాంటి విధానంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నిన్న నేను బాబ్స్ టెంపుల్కి వెళ్ళాను. అక్కడుండి పూజారిని చూశాను. నేను చాలా టెంపుల్ చూశాను, కానీ ఆ టెంపుల్ చేసిన విధానం చూస్తే యూఏలో ఒక బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ ని ఇక్కడ కట్టారంటే, ఇక్కడ పాలకులు కూడా మెచ్చుకునే విధంగా కట్టారంటే అదే మన సాంప్రదాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరినీ మెప్పించడం, అందరి సహకారం తీసుకొని
మన సాంప్రదాయాలు మనం కాపాడుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈరోజు ఎన్ఆర్టీ ఉంది, మీకోసం ఏర్పాటు చేశాం, ఎప్పటికప్పుడు పనిచేస్తాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే ఎన్ఆర్ఐస్ కోసం బీమా 2 పథకం కూడా తీసుకొచ్చారు. దీని ద్వారా విదేశాల్లో ఉండే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు వయసున్న ఎన్ఆర్ఐస్ అందరికీ, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులకు అందరికీ కూడా అతి తక్కువ ప్రీమియంతో బీమా ఒకటి తీసుకొచ్చారు. ఉద్యోగులు, కార్మికులు 3 సంవత్సరాలకు గాను 590 రూపాయలు, విద్యార్థులైతే 218 రూపాయలు కడితే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా బీమా వస్తుంది. మరణం జరిగిన, శాశ్వతంగా వికలాంగులైన 10 లక్షల రూపాయలు బీమా కల్పించే ఏర్పాటు చేశారు. చిన్న దెబ్బలు తగిలితే 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. దీనికి మీ అందరి తరపున ఎన్ఆర్టీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే మీరు ఎదుర్కొనే న్యాయ సమస్యల పరిష్కారానికి లీగల్ కౌన్సిలింగ్, డాక్యుమెంటేషన్, అడ్వకేట్ ఫీజులకు గాను ఎన్ఆర్టీ ద్వారా సహాయం చేస్తారు. దీనికంతా పాస్పోర్ట్, వీసా, ఇతర ఉద్యోగ వివాదాలకు సంబంధించిన సమస్యలంటికి పరిష్కారం చేపిస్తారు. మీ అందరికీ భద్రత కల్పించడానికి ముందుకు పోతున్నారు. ఇంకో పక్క మహిళలకు కూడా ప్రత్యేకమైన భద్రత కల్పించడం కోసం ప్రసూతి ఖర్చుల కింద 35,000, ఒకవేళ సిజేరియన్ ఆపరేషన్ చేసుకుంటే 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, విధి లేని పరిస్థితి ఉంటే తప్ప సిజేరియన్ ఆపరేషన్ పోవద్దండి. నేచురల్ ప్రసూతి ఉండాలి తప్ప, డెలివరీ ఉండాలి తప్ప, ఈజీ అని సిజేరియన్ పోతే హాస్పిటల్ వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ డబ్బుల కోసం. అది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఫైనల్ గా ఇక్కడ పనిచేసినటువంటి అందరినీ, వేమూరు రవికుమార్ అడ్వైజర్ గా చాలా బాగా పనిచేస్తున్నారు, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాధాకృష్ణ రవి హెడ్ కింద మిడిల్ ఈస్ట్ ఫారెస్ట్ రీజియన్ ఏపీ ఎన్ఆర్టీ సొసైటీకి పనిచేస్తున్నారు. ఇక్కడ గల్ఫ్ లో గాని, దుబాయ్ లో గాని మార్నింగ్ కలిశాను. చాలా డెడికేట్ తో పనిచేస్తున్నారు. ఈ రోజు మళ్లీ మిమ్మల్ని కోరుతున్నా, ఎక్కువ టైం లేదు కాబట్టి నేను మాట్లాడడం లేదు. మళ్లీ నా టైం నేను చూసుకుంటున్నా. లేట్ అయితే మీకు ఫోటోలు ఇవ్వకపోతే మీరు మళ్లీ నన్ను తిట్టుకుంటారు. తిట్టుకోకుండా ఉండాలంటే అందరికీ ఫోటోలు ఇవ్వాలి. మళ్ళా ఫ్లైట్ కూడా క్యాచ్ చేయాలి. మళ్ళా రేపు కూడా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను మన రాష్ట్రంలో 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అంటే వేరే విదేశాల్లో ఉండే మీరు తప్పకుండా భార్యాభర్త ఉంటే తాత్కాలికంగా ఉద్యోగం ఒకరు చేయండి, ఒకరు ఒక పరిశ్రమ పెట్టండి, ఆంటర్‌ప్రెన్యూర్ గా చేయండి. స్టెబిలైజ్ అయితే మీరందరూ కూడా పరిశ్రమలు పెట్టి బ్రహ్మాండంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా కోరుతున్నారు, ఈ రోజుట్లో ఎక్కడున్నా కంపెనీలు పెట్టడం చాలా సులభం. వర్చువల్ గా పనిచేయచ్చు, ఫిజికల్ గా కూడా పనిచేయచ్చు. డిస్టెన్స్ అనేది పెద్ద కన్స్ట్రైంట్ కాదు. దీనికి కూడా నేను ఆలోచిస్తున్నా, ఒక ప్రత్యేకమైన వ్యవస్థను పెట్టి ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ కి సహకరించిన మీరు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా మిమ్మల్ని ఎంపవర్ చేసే విధంగా, మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తామని మరొక్కసారి చేస్తూ, ఈ రోజు నాకు ఎంతో ఆనందం. ఆ ఆనందానికి కారణం దుబాయ్లో ఇన్ని వేల మంది వచ్చి ఇంత ఆనందంగా నాకు స్వాగతం పలికారంటే ఇది నా జీవితంలో నేను సాధించినటువంటి అతి పెద్ద విజయం. ఇది
ఏ నాయకుడికి దొరకదు. అలాంటి గౌరవాన్ని ఇచ్చిన మీకు మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మీ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.